షర్మిలమ్మ గారు కడప నుంచి పోటీ చేయొచ్చు, భారతదేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ. చాలా చిత్రమైన కామెంట్ చేశారు ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మేము ఒకటేనని. ఇలా ఉంటాయి రకరకాల. ముందు మీరు అది నేను డెప్త్గా అవసరం లేదు, కానీ అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, మోడీ గారు ఏం మాట్లాడారు, మూడు కడిపి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది, వారికి హక్కు ఉంది. ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలో ఏమీ లేకపోయినా జాతీయ పార్టీగా, ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీగా, ఇవాళ డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ, ఒక్క సీటు కూడా లేదు. ఎక్కడ డిపాజిట్లు ఇచ్చిన సంగతి కూడా నాకు గుర్తులేదు. 2019లో పోటీ చేసినప్పుడు ఎక్కడ డిపాజిట్ వచ్చిందా? ఎక్కడ డిపాజిట్ వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల వచ్చిందేమో నాకు తెలియదు. కాబట్టి అది అంతరించిపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ఆ అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ నుంచి కడపలో నుంచి ఏంటి, వరంగల్లో నుంచి ఏంటి, నర్సాపేట నుంచి ఏంటి, ఎక్కడి నుంచి ఏంటి? కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో అంతరించి